అమెరికా ఇరాన్ మధ్య వార్ ముదురుతోంది. పరస్పర దాడులు అంతకంతకు పెరుగుతున్నాయి. మరోవైపు వార్నింగ్ల పర్వము కంటిన్యూ అవుతోంది. అమెరికాపై 9/11 తరహా దాడులు చేస్తామని ఇరాన్ తీవ్ర హెచ్చరికలు చేస్తోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అమెరికా, ఇరాన్ పరస్పర దాడులు, ప్రకటనలతో ఘర్షణలు తీవ్ర రూపం దాల్చాయి. హార్మోజ్ జలసంధిలో ఇరాన్ ఇక నుంచి ఏదైనా నౌకపై దాడి చేసినప్పుడల్లా ఆ దేశంలోని ఓ వంతెన లేదా విద్యుత్ కేంద్రంపై బాంబులేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. వాటికి ఐఆర్జీసీ నుంచి తీవ్ర స్పందనొచ్చింది. అమెరికాపై 9/11 తరహా దాడి చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఘర్షణలు ఇలాగే కొనసాగితే ఆ దేశం జాతీయ సంతాప దినాలు చేసుకోవాల్సి వస్తుందని బెదిరించింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్పై ఉగ్రవాదుల దాడి అమెరికా చరిత్రలో అత్యంత విషాదకర ఘటనగా మిగిలిపోయింది. సెప్టెంబర్ 11, 2001న 4 విమానాలను అల్ఖైదా ఉగ్రవాదులు హైజాక్ చేశారు. 19 మంది ఉగ్రవాదులు 4 జట్లుగా విడిపోయి ట్విన్ టవర్స్ పై అటాక్ దిగారు. ఈ మారణ హోమంలో మొత్తం 2,996 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25,000 మంది పౌరులు క్షతగాత్రులయ్యారు. అప్పుడు అమెరికా జాతీయ సంతాప దినాలు ప్రకటించింది. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూనే ఇరాన్ ఈ వ్యాఖ్యలు చేయడం హైలైట్. అమెరికా బలగాలు హార్మూజ్ కు దూరంగా ఉంటేనే ఆ జలసంధి భద్రంగా ఉంటుందని ఇరాన్ స్పీకర్ మహమ్మద్ గలీబఫ్ పోస్ట్ పెట్టారు. తాము చమురు అమ్మకపోతే ఇంకెవరూ అమ్మలేరని కామెంట్ చేశారు. హార్మూజ్ లో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేయడంతో పశ్చిమాసియాలో మరోసారి మొదలైన ఘర్షణలు దాదాపు 2 వారాలుగా కొనసాగుతున్నాయి. టెహరాన్ సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీసేలా దాడులు చేశామని యుఎస్ సెంట్రల్ కమాండ్ తాజాగా ప్రకటించింది. మరోవైపు ఎర్ర సముద్రానికి గేట్వే వంటి బాబ్ ఎల్ మాండెబ్ జలసంధిని మూసివేస్తున్నట్లు యెమెన్లోని హుతీ తిరుగుబాటుదారులు ఇప్పటికే ప్రకటించారు. సౌదీ అరేబియా నౌకల రాకపోకలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే సౌదీకి చెందిన 2 చమురు ట్యాంకర్లపై దాడులు చేశామని ప్రకటించారు. ఓవైపు పరస్పర దాడులు, మరోవైపు మాటల మంటలతో వార్ ఉధృతమవుతోంది. అటు అమెరికా, ఇటు ఇరాన్ ఎవరూ తగ్గకపోవడంతో పశ్చిమాసియాలో పరిస్థితులు దిగజారుతున్నాయి.